పైసలు పైసలు ఇచ్చి మాట్లాడు చంపేసుకుంటా నాకు పైసలు ఇచ్చి మాట్లాడు చంపేసు ఎందుకు ఇవ్వరా నా దగ్గర ఇస్తున్నప్పుడు తెలియదా నా అకౌంట్ లో కొట్టడానికి ఒక నిమిషం కావాలి కొట్టు మరి కావాలంటే హలో మీకు వచ్చి నువ్వు పట్టుకునే అవసరం లేదు నేను మన పైసలు పైసలు చెయ్యలు చెప్తున్నా పచ్చ చెయ్యవడం వీడియో చేసిందంటే పాపం మాకు కావాలంటే టూ మచ్ టార్చర్ ప్రతి వీడియోలో అయితే మా అంగులు చింపేస్తారు గలీజ్ గా చేస్తారు పిండి కొడుతున్నారు అన్నీ బక్రా అని చేస్తారు అరే బక్రా 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 పిండి కొట్టి బాబా గడ్డంకి ఇంకా 2 రోజులు ఇలా పౌడర్ రాలుతుంది వీళ్ళకి వెళ్ళి తెలుసా సో ఇప్పుడు అరే నేనైతే మీ అక్కల మీద ఏదో ఒక వీడియో చేస్తేనే నేను వస్తాను భయ్ నేను కొత్తని రాను అయ్యా ఏంద్రా ప్రతి వీడియోలో కొడుతురు అంగులు చింపుతారు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క అంగి చింపేస్తారు తెలుసా ఒక వీడియో ఒక అంగి కాదు నీకేమేం కావాలా మీ అక్కల మీద ఏదో ఒక వీడియో చేయాలరా భయ్ ఏదైనా సరే ఈరోజు తగ్గేదే లేదురా భయ్ ఏదో ఒకటి తెలియాల్సిందే ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్పరా భయ్ ఏదో ఒకటి చేయాల్సిందే ఏదో లేదమ్మా ఇప్పుడు వాళ్ళకి సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు ఎట్లా అంటే నన్ను కొట్టినోను అన్నట్టు చేయి ఎవరు నిన్ను కొట్టినాను వాళ్ళు రాప్పుడు వాళ్ళు రియాక్ట్ కావాలంటే ప్రాంక్ సరేరా భయ్ నువ్వు కాదు నేను ఏం చేయమని చేస్తాను మేము ఏ వీడియో చేసినా కంటెంట్ గురించి చేస్తాము మీరు చాలా చూసినారు మన వీడియో ఎట్లా గలీజ్గా పెట్టారు సో మేము ఏం చేసినా కంటెంట్ గురించి చేస్తాము సో వాళ్ళనైతే ఏడిపోయిన పక్క చెప్తున్నా ఇప్పుడు మంచి నుండి బబ్బును కొట్టడం అంటే అసలు కాని పని కానీ వీడియో కోసం అయితే కొడుతున్నా వీడియో కోసమే కొడుతున్నా సో మీరైతే ఆలోచించండి మీ ఫన్ గురించి మీ కంటెంట్ గురించి రాత్రి తొక్కలేను ఏడారా అబ్బాయిగో వీడు యాక్టర్ రా తల్లి నీకు దండం చేస్తా నన్ను తొక్కుతున్నారా ప్రతి వీడియోలా సరే చేస్తాం టెన్షన్ తీసుకోకుండా మీకు నవ్వించాలంటే మేము ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నాం మంచిగా ఆడుకుంటున్నాను వాడు గడప మంచి సపోర్ట్ చేస్తాడు కానీ నిజంగా చెప్పాలంటే చేస్తాడు కానీ వాడు చాలా ఎన్ని జోకులు వేసినా కూడా ఏమంటారు తీసుకుంటాడు అనమాట అది ఉండాలన్నమాట అప్పుడే మనం పైకి వస్తాం అట్లా నమ్మకం ఆయుధమైతే కలలు ఫలించును సత్యం అని చెప్పి ఇంత ఇంకేమని చెప్పాలా నేను చెప్పించుకున్నా నేనే చెప్పినా చాలు స్టార్ట్ చేద్దాం ఎన్ని రోజులు పాత పైసలు తీసుకున్నావు ఇయ్యవా ఎన్ని రోజులు చెప్పే ఎప్పుడు ఇచ్చినారు నాకెప్పుడు ఇచ్చినాడు కథలు ఆడుకుంటే పైసలు ఇరా బాయ్ పైసలు ఇరా పైసలు బాయ్ పైసలు ఎందుకు కొడుతున్నా పైసలు తీసుకుంటే ఇవ్వాలని తెలియదా ఎవరు 3000 తీసుకోడు తమ్ముని కాడుకో అడుగుతుండు ఎవరు నువ్వేమో పెద్ద వచ్చి ఫస్ట్ తెలుసుకో మళ్ళీ తెలుసుకొని మీరు మీకెందుకు వస్తున్నావు నాకేం నేనేమి ఇచ్చేది లేకుండా నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు 3 రూపాయలు పైసలు అడుగుతున్నాను 3000 తీసుకుండు ఫోన్ పే ఫోన్ ఇంటికి ఆడుంది పైసలు అరే పైసలు ఎందుకు కొడుతున్నాడు నాకు పైసలు ఇచ్చే కొడుతున్నా ఊపేంది ఇచ్చేసిన పైసలు ఇచ్చేసిన పైసలు ఇరా బాయ్ పైసలు ఇచ్చి మాట్లాడా నేను ఇప్పుడు మీ తమ్మునికి మీకు కొడితే ఇంత బాధ అవుతుంది మరి ఆ పైసలు తీసుకొని 3 నెలలు అవుతుంది అరే ఉన్నది చెప్పు ఒట్టు చెప్తున్నా 3000 పైసలు అరే తీసుకోరంటే మీరు నమ్ముతున్నాను ఇచ్చి
పైసలు ఇచ్చేసిన. అరే నేను మా దోస్తుతో నేర్పించిన రోజు వాళ్ళ ఫోన్ లో చూసుకోండి మీరు కావాలంటే. ఇగో మళ్ళీ మీకు అనవసరం ఈ విషయం. ఎవరు నా పైసలు తీసుకుని కట్టమని చెప్తున్నాను నాకు. అరే ఇచ్చి మాట్లాడరా బై పైకి రా. మళ్ళీ మీకు వచ్చి నువ్వు పట్టుకునే అవసరం లేదు. నేను మన పైసలు ఎందుకు అడుగుతావు? నువ్వు మీ తమ్ముడు తీస్తా తెలవాలి. నేను కొట్టున్నాను అందరు తెలవాలి. పైసలు తీసుకున్నాను అందరు తెలవాలి. ఎవడు నువ్వు చూసావా? నువ్వు చూసావా? అవు నా ఇష్టం అంటున్నా. మరి పైసలు తీసుకొని ఇవ్వాలని తెలియదు. మరి ఎవరు తప్పు తీసుకుంటూ కావాలంటే అడుగు. తీసుకొని నాకేమో కొట్టుకోడంటే గల్లా గిల్ల పట్టుకో. ఆడపిల్లవాడిని నేను ఏమంటలే. మళ్ళీ చెప్తున్నా నా దగ్గర రాకు. నాకు పైసలు ఇవ్వాలి. కొన్ని చేసి ఎవరు ఆ 3 నెలల నుంచి అదే చెప్తున్నాడు. మరి అడుగు వారికి ఇవ్వాలి. అరే పైసలు ఇచ్చిపోరా బా. ఏడిపోతున్నావు? అరే పైసలు ఇరా నువ్వు. పైసలు నీకు అనవసరం. మళ్ళీ తీసుకుంటూ ఎప్పుడు మా ఫ్రెండ్ అంటే నువ్వు చూసావా? నువ్వు చూసావా? తీసుకున్నావు కాబట్టి ఇక నువ్వే చెప్పాలి. అరే పైసలు చేయలేపని చెప్తున్నా మీకు. అరే పైసలు ఇచ్చిపోరా భయ్. పైసలు ఇచ్చేళ్ళు నువ్వెవరు? నా పైసలు తీసుకుని కాబట్టి నేను అడుగుతా. అరే మా ఫ్రెండ్ గారి నుంచి చేసిండు ఒకసారి. చేసినా ఫోన్ చేసినా ఇప్పుడే చేసినాము. వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అవన్నీ మీ ముంగట ఎందుకు చేస్తాం? 3 నెలల నుంచి అట్టనే చేస్తుంటే అర్థమవుతుందా? అంటే మీ తమ్ముడు ఇప్పుడు మీ తమ్ముడు చెప్పిన మాటలే నమ్ముతారు మీరు. అరే బాబు నాకు అన్ని చెప్పకరా బాయ్. పైసలు ఇచ్చి మాట్లాడు. మీ మమ్మీ ఇవ్వకపోతేనే నా దగ్గర తీసుకుని ఇస్తాను చెప్పి మీకు అనవసరం. మళ్ళీ చెయ్యేసి మాట్లాడు. మీ తమ్ముడు కాబట్టి మీ తమ్ముడు చెప్పిన మాటలు నమ్ముతాడు. ఇచ్చింది నేను. బాబు సపరా పైసలు ఇచ్చేసి మాట్లాడరా భయ. చెయ్యి లేపాక మళ్ళీ నేను ఆడాలని తమ్ముడు ఉంటున్నా. తీసుకుంది ఆడు పైసలు. ఎవరు మరి మరి పైసలు మరి 3000 ఎవరు? మరి నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఉన్నావా? నువ్వు తీసుకున్నప్పుడు నా దగ్గర टाइगर का हुक्म నీకు అనవసరం. నువ్వు చూసావా? నేను కూడా ఎక్స్పెక్ట్ ఇస్తున్నా. నీకు అనవసరమైన విషయం నువ్వు మధ్యలో రాకు. వాడు ఇచ్చినప్పుడు ఒక మనిషిని నేను అడిగి తీసుకుపోయి మాట్లాడిపిస్తాను. నీకెందుకు చేయబట్టు పైసలు ఇచ్చి మాట్లాడరా బయట. పైసలు ఇచ్చి మాట్లాడు. ఎవరు ఎట్లా తీసుకున్నాను పైసలు? చెయ్యేసి మాట్లాడకు. చెయ్యేసి మాట్లాడకు. మా కుటుంబం ఉన్నాయి చెయ్యి. నేను కూడా వలగొడతాం. లేపుతుంది అర్థమవుతుందా? మేము కూడా నువ్వు లేపి చూడు చూపిస్తా. మా కుటుంబం చేయలు. ఈ మరి పైసలు మరి 3 నెలల నుంచి అట్లని చెప్తున్నారు. హుషారు చేసుకుంటా. ఎవరు మీకు చెప్పి తీసుకుంటా? మీకు చెప్పి తీసుకుంటా పైసలు. पैसा दासंग पैसा मासंग చెప్పి తీసుకోవాలి. తమ్ముని కాడు చెప్పి తీసుకోవాలి కదా అని మాట్లాడు. అరే నాకు ఇవన్నీ లొల్లి పంచాలు వద్దు. మళ్ళీ 3 నెలల నుంచి పైసలు నువ్వు మూసుకో. ఫస్ట్ ఆడ తెలుసుకో. హలో
కట్టప్ప అంటే బబ్బుకు 3 వేలు ఇచ్చిందంట. బబ్బు అంటే ఎక్కడ దొంగతనం లెక్క చేస్తుందంట. అవు మరి సాటి తిరుగుతుంటు దొంగలక మీ తమ్ముడు. మమ్మీ నేను 1 రూపాయి తీసుకొని మా ఎవరి దగ్గర నేను 1 రూపాయి తీసుకొని కొడుతుండు. నన్నే ఇంకో రూపాయి పైసలు అడుగుతున్నాడు. పైసలు కొడుతున్నాడు. అరే ఇచ్చి మాట్లాడమనరా పైసలు. ఇప్పుడు అవన్నీ కాదు ఇక్కడ మాట్లాడుతున్నాడు కొడుతుండు. మీరు ఇవ్వకపోతే మేము గమ్మున ఉంటాం. మరి ఎవరికడిగి తీసుకోండి మరి మాట్లాడు మంచి పైసలు తీసుకుండు. నువ్వే నాకు ఇచ్చినావు కదా మమ్మీ. నేనే ఇంకా అందరికి ఇస్తా అంటే అప్పుడు ఇగో వానికి అర్జెంట్ అవసరం ఉందని 3000 మా ఫ్రెండ్ వేయించుకొని ఇప్పుడు అడిగితే అక్కడిక్కడ ఇక మీకు తీసుకోండి. మీకు చెప్పండి. నేను ఆల్రెడీ ఆ రోజు అబ్బాయి మాట్లాడిందాక నేను ఆ రోజే మీ మమ్మీకి చెప్పి తీసుకో అంటే నేను చెప్పుకుంటా లే అని అన్నాడు. నేను అనలే మమ్మీ 1 రూపాయి చెప్తున్నా నేను ప్రూఫ్ అక్క. నేను మా ఫ్రెండ్ గారి దగ్గర ఉంది. నేను తీసుకొచ్చి పంపిస్తా. అతన్ని పంపిస్తా చూపిస్తా. ఒర్లాక్ మళ్ళీ మమ్మీ కాలిపోయిన ఆ పైసలు పడేసి మాట్లాడమని నాకేం పని లేదు. ఇక చంపేసుకుంటూ నాకు పైసలు ఇచ్చి మాట్లాడు. చంపేసి హలో ఆడు తీసుకోలేడు 1 రూపాయి. నువ్వు చూసావా నేను ఇడిపిస్తాడు. నేను ఆ రోజే తీసుకున్న రోజే మీ మమ్మీకి చెప్పి మీ మమ్మీతో మాట్లాడు. నేను ప్రూఫ్ చూపిస్తా. మాట్లాడుతున్నా మమ్మీతో మాట్లాడుతున్నా. హలో హలో అక్క నేను 3000 ఇచ్చిన ప్రూఫ్ తీసుకొని దగ్గరకు వస్తా. నేను ఆ రోజే మీ మమ్మీకి చెప్పంటే అరే చూపిస్తా ఆగ్రా తీసుకొని వస్తా. మీకు చూపి అంటే ఇగో తీసుకొని వస్తా అంటే నేను ఆ రోజే మీకు చెప్తా అంటే వద్దని చెప్పిండాడు. నేను చెప్పుకుంటా అని చెప్తే నువ్వు చూసావా తీసుకున్న ప్రూఫ్ నేను తీసుకొస్తా అంటున్నా కదా. ఇగో అవన్నీ చెప్పకండి. పైసలు ఇస్తాడు ఇక్కడ ఏదో కొంచెం అని ఎవరికైనా ఫోన్ చేసుకో నాకు పైసలు ఇచ్చేయమని అంతే. నేను ఆల్రెడీ చెప్పిన అక్క. నేను ఆ రోజు మీ మమ్మీకి చెప్పా అంటే అవసరం లేదు నేను ఇస్తా అన్నాడు. అరే ఇస్తా చెప్పకని చెప్పి బతిమలాడిండు. నేను ఎప్పుడు అరే నువ్వు యాక్టింగ్ చేయకు బాబు చెప్తున్నా. ఎవరి దగ్గర కొడుతుంది మమ్మీ. వచ్చి చూపిస్తా ఆగండి. పెట్టండి ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడతా చూడు. నువ్వు పైసలు ఇమ్మని చెప్పు. నువ్వు అన్నకు ఫోన్ చేసినా సరే ఎవరు చేసినా సరే పైసలు ఇస్తా. అరే నేను అన్న పైన నాకు పైసలు ఇరా పై. నాకు ఏం సంబంధం నాకు పైసలు. నేను ఎందుకు ఇస్తావా? ఎందుకు ఇవ్వరా? నా దగ్గర ఇస్తున్నప్పుడు తెలియదా? నా అకౌంట్ లో కొట్టడానికి 1 నిమిషం కొట్టు మరి. కావాలంటే ఇచ్చేస్తా అడిగితే ఇస్తా పడేస్తా. ఎవరు కట్టున్నావురా? తీసుకొని రూపాయికి ఎందుకు చేస్తుండు? తీసుకొని రూపాయి ఎందుకు చేస్తుండు? ఏంది నాకు పైసలు ఇచ్చాడు లేదు. ఎవరు తెలుస్తుంది పైసలు ఇచ్చేవాళ్ళ. నువ్వు చూసావా చూపిస్తాను. మీ మమ్మీతో మాట్లాడినా నడు నాకు పైసలు ఇచ్చి పైసలు 3000 లేపి అప్పుడు అరే అరే పైసలు ఇచ్చి తీసుకోపండి. ఎట్లా తీసుకోవచ్చా నేను కూడా ఇంటికి పైసలు ఇటు వేసిపో. పైసలు 3 నెలల నుంచి ఆయన నాకు పైసలు వేసిపో. నాకు అంతా చెప్పదురా భయ్. అరే పైసలు ఇచ్చి మాట్లాడరా భయ్. ఇవన్నీ నేను పంపియరా భయ్. నువ్వు ఎట్లా తీసుకున్నావు? నువ్వెవరు పైసలు తీసుకుంటూ తమ్ముడు పైసలు ఇచ్చి ప్రూఫ్ ఉంది. మీ మమ్మీ చూపిస్తాను చెప్పినా తెచ్చి అవునవును పంపేయమని. పైసలు ఇచ్చినాక ఎవరు పైసలు ఇచ్చినాక ఇస్తా. పైసలు ఇవ్వమని కొట్టు. ఎందుకు కొడతా? అరే ఈ లెక్కలే మంచలేవు ఇప్పటిదాకా. చెయ్యకు వాళ్ళు చెప్తున్నా పత్తి చెయ్యవడానికి
కొట్టడానికి రాకనా? మాకు రాదా చైలు ఎందుకు లేపుతున్నావు? మాట్లాడేమని ఉంటే తీసుకున్నప్పుడు తెలియదా? నువ్వు నేను పోలే, నీ దగ్గర రాలే. నేను కూడా చూస్తా. అరే పైసలు ఇచ్చి పోరా బై, పైసలు ఇచ్చి. నేను తీసుకోలేదు, నా పైన ఎగరకు. ఎవరు ఎగరారు? నాకు పైసలు ఇచ్చి నేను ఇటుకెళ్ళి ఓరా బై. ఎవరు? నా పైసలు 3 నెలల నుంచి అట్లే తీసుకున్నా అంటే మంచిగా మాట్లాడు, చెయ్యకుండా మాట్లాడు. ఎవరు పడుతుండో వీడు అందుకే పెట్టినా. మీరు ఇట్లనే కథలు పడతారని ఇగో చెప్తున్నా. వీడు 3 నెలల నుంచి నాకు అట్లనే 3000 ఇస్తా అని చెప్పేసి. తెలుసు రూపు మా ఫ్రెండ్ గారి దగ్గర ఉంది, మళ్ళీ నేను తెచ్చి చూపిస్తా. చూసావా వాడు బరాబర్ తీసుకుంటూ ఒట్టే చెప్తున్నా. అరే నేను అబద్ధం ఒట్టేసి నేను చెప్తలే. అడుగు. అరే చెప్పరా, తీసుకుంటూ చూసినావా? వెళ్ళినావు కదా, ఇప్పుడు ఎగిరినావు కదా, కొట్టగా మీద. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఎందుకు కడుతున్నావు మరి పైసలు? ఇప్పుడు చెప్పింది కదా, సరే మాట్లాడి నాకు 3000 ఇప్పించు. అవసరం ఉన్నాయి నీ మమ్మడితే కదా పైసలు. అర్జెంట్ ఇప్పుడు కూడా కుక్కలా కలుగుతావు. నువ్వు మూసుకో. ఇప్పుడు పైసలు ఇచ్చి మాట తమ్ముడు అరే పైసలు ఇయ్య అంటే మంచిగా చెప్తున్నా. పైసలు ఇయ్య అంటే మంచిగా చెప్తున్నా. పైసలు ఇచ్చిపోమని చెప్పిందిగా. ఇప్పుడు అరే పైసలు ఫస్ట్ పైసలు ఇప్పుడు చెప్పింది. పైసలు పైసలు ఇచ్చి మాట్లాడు. పైసలు ఇవ్వమని చెప్పు. మళ్ళీ ఈయనది ఒక్కనే చెప్తున్నా. ఏంది ఇంటికి ఎందుకు వచ్చా? ఇచ్చిన ఈయన ఏమని చెప్పి ఇటు కొట్టిపోయమని చెప్పిందిగా. ఇప్పుడు నువ్వు అన్నవా తీసుకున్నా అని చెప్పినా. ఇప్పుడు అట్లా తెలియదు. పైసలు ఇచ్చిపోమని చెప్పి నేను అసలు పైసలు పైసలు ఇచ్చి తీసుకోండి. కొట్టి సంపే మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు మరి? చేయలేసి కొట్టి మాట్లాడినావా? చూసా వాడు మాటలు ఎట్లా మారుతాడు? తాళమి అది తాళమి తీసుకోమని పైసలు తెచ్చి ఫోన్ తీసుకోవాలి. పుణ్యానికి ఏం రాలేదు. పైసలు ఎగిరినావు కదా, ఇప్పుడు తీసుకున్నా అని చెప్పింది కదా. నువ్వు చేసినావు, తెచ్చి మరి ఒళ్ళినట్టు కాదు. బండి ఊటంగా ఇయ్యా. ఏం చేస్తావు చూసుకో, చూద్దాం ఏం చేస్తావు. అరే బాబు మంచిగా చెప్తున్నా. ఇటుకెళ్ళి పోనీయరా బాయ్, తొక్కుతాను లేచి తొక్కుతా. ఇప్పుడు ఇయ్యాలంటే అడగడానికి రాదు. పైసలు ఇచ్చి పోరా బాయ్. మరి పైసలు ఇవ్వాలి ఎట్లా అంటున్నావు? ఫోన్ ఎవరు కావాలి? నాకు 3000 కావాలి. ఫోన్ చేసి పైసలు చెప్పి 3000 చెప్పి ఆడ 0 పెట్టుకో. పైసలు ఉన్నాయంట కొట్టు. నువ్వు మూసుకొని తీసుకొని అన్నకు మళ్ళీ నువ్వు ఎక్కువ నువ్వు అడుగుతున్నావు. చేయలేసుకుంటూ నువ్వు మాట్లాడు. తీసుకున్నా ఇప్పుడు చెప్పిందిగా. అరే ఈ జగి ఏంద్రా పైసలు చుక్కండి పుణ్యానికి వచ్చినా పైసలు. అరే బాయ్ పైసలు ఇరా బాయ్. చైలు ఎందుకు వేస్తారు మీరు? పైసలు ఇచ్చి మాట్లాడు. మీరు ప్రేమ ఉంటే పైసలు ఇచ్చి మాట్లాడు. తమ్ముడు అంత ప్రేమ ఉంటే పైసలు ఇచ్చి మాట్లాడు. ఇయ్యాలేంది మాట్లాడుతుడు? చెప్పిండుగా. ఆగదు, నాకు 3 నెలల నుంచి అర్థం చెప్తున్నాడు. పైసలు ఇచ్చివ్వండి మరి.
మళ్ళీ చెయ్యేసి మాట్లాడక చెప్తున్నా. చెయ్యేసి మాట్లాడక ఏనికే రాదు అనుకోకు చెప్తున్నా. నేను కొట్టిననుకో వేరుంటా చెప్తున్నా. అరే అరే ఏంట్రా నీ పైసలు పైకి రాకటప్పా తీసుకున్నాక ఇంకా పైసలు పెద్దోన్నో నేను చేస్తలేను. దండం నాకు అవసరం లేదు. నా పైసలు ఇచ్చు అని చెప్పు. అడగంగా ఇస్తావు మరి నువ్వు. మరి వాని పైసలు ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నావు. ఈ మరి 3000 ఈ మరి ఏపీ ఇప్పుడు ఫోన్ చేసి ఏపీ అడుగుతున్నావు. స్కానర్ అయ్యు నా నెంబర్ ఉంది కదా దానికి ఏపీ. మమ్మీని అడగపోతే ఊకుంటా మాట్లాడు కాదు, అర్థమవుతుందా? తెలుసుకొని మాట్లాడాలి. ఓ చెయ్యి లేపుతుంది మాకు లేదనుకోకు చెప్తున్నా. పైసలు ఇచ్చి మాట్లాడు. అంత ప్రేమ ఉంటే పడే మరి పైసలు. ఓ ఇడికి వచ్చి ఎవరుడు కాదు, ఫస్ట్ విషయం తెలుసుకొని మాట్లాడాలి. అర్థమవుతుందా? ఎవరు అయితే అట్లా లేకపోతే ఇంకా ఇప్పటిదాకా చూపి ప్రూఫ్ అన్నావు కదా, తీసుకున్నా చెప్పిండు. ఇంకేం కావాలి నీకు? నోట్తో లేకపోతే నీకు అనవసరం. నీకు అనవసరం. నేను ఏమైనా వేసుకుంటే నీకు అనవసరం. మరి నువ్వెవర్లకు నువ్వు వచ్చినావు. మేము మాట్లాడుకునే దగ్గరికి నువ్వు వచ్చినావు. మేము నీ దగ్గర రాలేదు, మీ ఇంటికి రాలేదు. ఎవరు పైసలు 3 నెలల నుంచి అట్లనే మాట్లాడుతుండే. అర్థమవుతుందా? నీకు చెప్పేది అర్థం కాదా? నువ్వు ఉండు. నడరా బాయ్ నడు. పైసలు ఇన్నాడు. నువ్వు కొట్టకుండా మాట్లాడు. పైసలు ఇచ్చి ఎవరు చేయలే, ఎవరి మీద వేసిర్రు చూడు. సరే అమ్మ తల్లి నాకు ఇవన్నీ వద్దు. పైసలు ఇప్పి 3000 నాకు ఇప్పుడు పంచారు. అరే ఇగానే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నావు? పైసలు ఇరా బాయ్. 3000 ఫస్ట్ 3000 వాడి 5000 ఇస్తావు. మాట్లాడకు. నీవు తీసుకోలేవు. నువ్వు మధ్యలో రాకు. నువ్వు ఎవరు ఉంటే నాకు తెలియదు. ఎందుకు వస్తావు? తెలియదు మరి. పైసలు మరి పెద్ద మాట్లాడుతున్నావు. మీకు ఇచ్చేది ఉంటే ఇచ్చే అనుకుంటున్నా. వదిలేస్తారా? బేజ ఖరాబ్ చేయక చెప్తున్నా ఫస్ట్. అరే ఎవరు ఎక్కువ మాట్లాడుతుండు? ఇయ్యాలేంది మళ్ళీ చెప్తున్నా. అరే ఏంది 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 చెప్పు. ఏంది చెప్పు. పైసలు పడతావా బేటే? ఎట్లుంది చంపే అంటుంది నీకు. బాబు గారు చంపే అంటుంది. ఎట్లుంది ఎట్లుంది వీడ? ఇంటికి వస్తే అంగులు నింపేస్తారు. నన్ను మొత్తం బక్రగాని చేసిరు ఇంట్లో. ఇయ్యం పైసలు ఎన్ని అంగులు నింపుతారా? అసలు ఏడవతాడ పిండి కొట్టుడు మొత్తం నేను పైసలు తీసుకున్నాడు నమ్ముతురా. లాస్ట్ చెప్పిడిగా తీసుకున్నాను. బల్ల పట్టుకొని కొడుతున్నారు చెంపల మీద రప్ప రప్ప. జారిపోతే వాడి ప్రేమ గారు 3000 అయితే ఇయ్యారంటారు. అరే 3000 అయితే ఇయ్యారంటారు. తమ్ముడి మీద ఇంత ప్రేమలో చచ్చిపో కొట్టేసుకో అంటుందిరా నిన్ను. చూసిరుగా మా దగ్గరకు వస్తే ఇట్లుంటా. బబ్బు గారి దగ్గర మా దగ్గరకు వస్తే ఇట్లా ఉంటా. చూసుకో.